బొంబాయిలోని మాహిమ్ అనే ప్రాంతంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంటి యజమాని ఒక ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. ఒకసారి అతడు ఆఫీసు లెక్కలు రాయడంలో పెద్ద పొరపాటు చేశాడు. అదీగాక పై అధికారితో ఘర్షణ కూడా పడ్డాడు. ఈ కారణంగా తనను ఉద్యోగం నుండి తొలగిస్తారేమోనని భయపడ్డాడు. ఇది విన్న మిత్రుడొకడు సాయి విభూతినిచ్చి భక్తితో దానిని నిత్యమూ సేవించినట్లయితే 1-2 నెలల్లో కష్టాలన్నీ తీరగలవని చెప్పాడు. కాని కొద్ది రోజుల్లోనే అతడు రాసిన లెక్కలలోని పొరపాటు ఆఫీసు వారు గుర్తించడంతో అతడు ఆ పరిస్థితిని ఎదుర్కోలేక నెల రోజులు సెలవు పెట్టి ఇంటికొచ్చాడు. దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు అతడు తన పిల్లలను చివరిసారిగా ముద్దు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతని భార్య అతనిని వారించటం అసాధ్యమని తలచి సాయి విభూతినిచ్చింది. అతడు బయటకు వెళ్ళగానే ఆమె సాయి పటం ముందు సాగిలపడి తన భర్తను కాపాడవలసిందని ఆర్తితో ప్రార్థించింది. సాయంత్రమైనా అతడు ఇంటికి రాలేదు. ఆ నగరంలోని బోరివిల్ అనే ప్రాంతంలోని ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్న చెరువులో అతడు దూకగానే ఒక జాలరి వచ్చి అతన్ని రక్షించాడు. మళ్లీ అలాంటి పని చేస్తే పోలీసులకు అప్పగిస్తానని బెదిరించి కొంత పైకమిచ్చి రాత్రి 11 గంటల వేళ ఆ జాలరి అతనిని ఇంటి వద్ద దిగబెట్టాడు. ఇల్లు చేరి పశ్చాత్తాప మనస్కుడైన అతడు ఆ జాలరికి కృతజ్ఞతలు చెప్పడానికై వెనక్కు తిరిగేసరికి అతడు కనిపించలేదు. ఆశ్చర్యంతో భార్యకు విషయమంతా చెప్పాడు. ఆ జాలరి మరెవరో కాదు, శ్రీ సాయినాథుడే అని గుర్తించిన వారి ఆశ్చర్య ఆనందాలకు ఆవతులు లేవు. అప్పటి నుండి వారిరువురు సాయిని మరింతగా సేవించనారంభించారు. साई जपो जपो साई नाम रे, साई जपो जपो साई नाम रे।